వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. ఇక వరంగల్‌లో కొండా దంపతులు, కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి కావచ్చు. సో, కాంట్రవర్సీ కేర్ ఆఫ్‌గా కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు వేదికగా కూడా వాళ్ళెప్పుడు ప్రముఖంగా కనిపిస్తూనే ఉంటారు. ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటారు. ఎన్నో సంచలనమైన మరి కామెంట్స్ చేస్తూ కూడా వాళ్ళు మరి నిత్యం వార్తల్లో ఉంటారు. సో, ఎప్పటికప్పుడు పొలిటికల్ బాంబులు పేల్చుతూ మరి ఇద్దరు కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి దంపతులు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సంచలనాలకు కేర్ ఆఫ్‌గా ఉంటారు. సో, ఈ కాంట్రవర్సీ దంపతులకు మరి కొండా సుస్మిత పటేల్ ఏకైక కుమార్తె కొండా సుస్మిత పటేల్ కూడా ఈ మధ్య కాలంలో మరి వార్తల్లో ప్రముఖంగా ఉంటున్నారు. సో, 4, 5 రోజుల క్రితం మనం చూసాము. సో, ఆమె రాత్రి మీడియా ముందుకు రావడం, సో, ఓఎస్‌డి సుమంత్ అనే వ్యక్తి విషయంలో కావచ్చు, తర్వాత ఆమె చేసిన రాద్ధాంతం ఏదో మనం చూసాము ఇప్పటివరకైతే. మొత్తానికి సుమంత్ ఓఎస్‌డిగా విధులు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో రేవంత్ రెడ్డికి మరి ప్రధాన అనుచరుడుగా చెప్పుకోబడుతున్న రోహిన్ రెడ్డి, అలాగే కొండా ఓవరాల్‌గా మరి కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్‌డి సుమంత్, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా చెప్పబడుతున్న రోహిన్ రెడ్డి ఇద్దరు మరి ఒక ఆఫీసులో ఒక ప్రముఖ సిమెంట్ కంపెనీ యాజమానిని పాయింట్ బ్లాంక్‌లో మరి రివాల్వర్ పెట్టి సో బెదిరించారనే వార్త కూడా మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో మరి దీనిపైన కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఓఎస్‌డిగా ఉన్న సుమంత్‌ను ఆయన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. సో, తప్పించిన తర్వాత కొండా దంపతుల ఏకైక కుమార్తె కొండా సుస్మిత పటేల్ ఇక ఓఎస్‌డి సుమంత్ కోసము కొండా సురేఖ ఇంటికి మరి మఫ్టీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవ్వడం కావచ్చు. అదే క్రమంలో మరి కొండా సురేఖ, కొండా మురళి దంపతుల ఏకైక కుమార్తె కొండా సుస్మిత పటేల్ బయటికి రావడం కావచ్చు, తర్వాత మీడియా ముందు మాట్లాడడం కావచ్చు, ఆ సంచలన వ్యాఖ్యలు మనం కూడా చూసాం. సుమంత్‌ను అరెస్ట్ చేసే క్రమంలో మేము ఊరుకోమని చెప్పడం కావచ్చు, ఒక ఏజ్‌డీని బాధ్యతల నుంచి తప్పించిన నేపథ్యంలో సో ఆమె రేవంత్ రెడ్డిని కావచ్చు, తర్వాత మరి మంత్రులను కూడా మరి విమర్శలు చేయడం కావచ్చు, ఇష్యూ అంతా జరిగిపోయింది. సో, మొత్తానికి దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశంలో కామెంట్ చేసిన కొండా దంపతుల కుమార్తె కొండా సుస్మిత పటేల్ ఇష్యూ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించింది. సో, సంచలనంగా మారిన ఆమె వ్యాఖ్యల విషయంలో మరి ఒక మంత్రి కుమార్తెగా మరి ఆమె మాట్లాడిన మాటల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది మైనస్గా మారిందని కూడా కొంత రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో సో, మొత్తానికి కొండా కుటుంబ కథా చిత్రం అయితే సుఖాంతం అయిపోయినట్టు కూడా మరి మనం ఈ పిక్చర్లో చూస్తే మనకు స్పష్టమవుతుంది. సో, ఇష్యూ అంతా జరిగిపోయిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సో, కొండా సుస్మిత మరి నిజంగానే వాళ్ళ కొండా మురళి కావచ్చు, కొండా సురేఖకు సంబంధించిన ఏకైక వారసురాలు. పొలిటికల్గా కూడా ఆమె రానున్న రోజుల్లో ఆరంగరేటం చేస్తారు. సో, కొండా సుస్మిత కూడా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. సో, ఖచ్చితంగా ఆమె పరకాల నుంచి కానీ, తర్వాత ఇంకో స్థానం నుంచి వరంగల్ జిల్లా ఈస్ట్ నుంచో కానీ పోటీ చేస్తారని కూడా జరుగుతున్న ప్రచారంలో మరి కొండా మురళి, కొండా సురేఖల ఏకైక కుమార్తె చేస్తున్న ఏదైతే కామెంట్స్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ను కొంత ఇబ్బందులకు గురి చేశాయి. సో, ఈ నేపథ్యంలోనే ఇక టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సో వీళ్ళిద్దరు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఈ దంపతులు ఇద్దరిని తోడుకొని వెళ్ళారు. సో, దీంట్లో మరి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల పట్ల కూడా వాళ్ళు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పినట్టు తెలుస్తుంది. అదే క్రమంలో ఈ ఇష్యూ అయితే ముగిసిపోయింది. మొత్తానికి కొండా సుస్మిత పటేల్ ఇప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విషయంలో కొంత మరి ఆ పార్టీకి నష్టం కలిగించే విధంగా కూడా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. సో, దాంట్లో మరి ఇక కొండా దంపతులు ఇద్దరు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడం కావచ్చు. సో, దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు మరి ఈ సమస్యను సద్దుమణిగేలా చేశారు. దాంట్లో మరి ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు కనుక సో, కొండా కుటుంబ కథా చిత్రం అయితే ఇప్పుడు సుఖాంతమైంది. సో, ఇప్పటికైనా కొండా దంపతులు మరి కాంట్రవర్సీ కామెంట్స్కు కేర్ ఆఫ్‌గా ఉంటున్న వాళ్ళు, ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లో సంచలనంగా ఉండేవాళ్ళు మరి ఇప్పటికైనా సైలెంట్గా ఉంటారా? సో, వారి కూతురు కొండా సుస్మిత పటేల్ కూడా మరి ఇప్పటికైనా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకుండా మరి సైలెంట్గా ఉంటారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో, మొత్తానికి ఇప్పటికైతే ఈ వివాదం సద్దుమణిగిపోయింది. ఈ యొక్క ఫోటోనే మనకు అన్ని ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పినట్టుగా మనం భావించవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. కానీ దీంట్లో కొంతమంది చేస్తున్న వ్యాఖ్యల పట్ల ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో క్షమించారు. దాంట్లో మరి ప్రముఖంగా
మరి టీపీసీసీ అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ గౌడ్, అలాగే మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కలిసి ఈ యొక్క కొండా దంపతులకు సంబంధించి కొండా కుటుంబ కథ చిత్రం విషయంలో కావచ్చు, సో కొండా కుటుంబం సభ్యులు చేస్తున్న విషయంలో కావచ్చు, సో వారు సద్దుమణి కలగజేశారు. సో ఈ సద్దుమణి కూడా ఇప్పటికీ తాత్కాలికమైన శాశ్వతంగా ఉంటాయా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.